మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయ్యా, హృదయాచతు చేరిన వారికి శాంతి జీవం నీచునయ్యా. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయ్యా, హృదయాచతు చేరిన వారికి శాంతి జీవం నీచునయ్యా.
మిక్కిలి ప్రియమైన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యములో వెలువడుచున్న ఈ దైవ సందేశాలను వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా హృదయపూర్వక అభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, మరొక ఉదయకాల సమయంలో మనమందరము కలిసి దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ అతి ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి ప్రభుని ఘనపరుస్తున్నాను. రండి దేవుని వాక్య సముఖమునకు. ఈ సమయాన దేవుని వాక్యమును మనం చదువుకుని ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. పిల్లరా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 2 వచనాలను మనం చదువుకుని కార్యక్రమంలో ముందుకు వెళదాం. 26వ కీర్తన. ఒకసారి మీ బైబిల్ను తెరచి చూచినట్లయితే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము దేవుని వాక్యము ఇలా చెబుతుంది. 26వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. అలాగే 119 కీర్తన 11వ వచనాన్ని కూడా చదువుకుందామండి. 119 కీర్తన 11వ వచనాన్ని కూడా చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్యము ద్వారా దేవుడే మనతో మాట్లాడునట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచడానికి వాక్య సందేశమును దేవుడు అనుగ్రహించినట్లు ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, మరొకసారి నీ పాద పద్మాల చెంత చేరిన నీ పిల్లలమయ్యా, దయపాలించి మా పైన కృప చూపించండి. ఈ సమయంలో నీ మాటలు వినబోతుండగా నీవే మాతో మాట్లాడి నీ మహిమ కొరకు మమ్మలను సిద్ధపరచమని, అనేకులు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడాలి, వారి జీవితాలు క్రమపరచబడాలి, మార్పు రావాలి. ఆ కృపలో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి పొందియున్నాము. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, మరొక ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అందరినీ ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యం ఏమయ్యా అంటే, దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. 26వ కీర్తన ప్రథమముగా మనము చదివిన వాక్యం అది. ఏమంటున్నాడు అంటే, నీ కృప నా కళ్ళ ఎదుట, నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. దేవుని సంఘమా, మీరు ఒకసారి మాటలు ఆలకించగలిగితే, దేవా నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను. ఈ చివరి కాలంలో క్రైస్తవుడు ఏమి కలిగి ఉండాలి, దేనిని ఉంచుకోవాలి, అన్యదా భావించకండి. క్రైస్తవుడు ఉంచుకోవలసినవేమి,
ఏమి మనము యేసు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము ఆయన వచ్చేటప్పటికి మనలో ఉండాల్సినవేమిటి, మన దగ్గర ఉంచుకోవలసినవేమిటి? చాలా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి, కానీ ఈ పూట ఈ ఉదయకాల సమయంలో ఒక 2 విషయాలు మీ ముందుంచి ప్రార్థించాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. ఒకటి, భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా నా కన్నుల ఎదుట ఎప్పుడునో నీ కృపను ఉంచుకుంటానయ్యా. మీరు ఒకసారి ఆలోచించండి. కొన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న జోళ్ళు కాళ్ళ కిందే ఉంచుకోవాలి. 100 రూపాయలు పెట్టుకొని కొనుక్కున్నటువంటి గొడుగు నెత్తి మీదే ఉంచుకోవాలి. డాక్టర్ గారు చీటీ మీద కొనుక్కున్నటువంటి కళ్ళజోడు కన్నుల మీదే ఉంచుకోవాలి. ఈ కోవిడ్ ఫలితంగా కట్టుకుంటున్నటువంటి ధరిస్తున్న మాస్క్ ముక్కు మొహాన్ని లేక మూతిని కప్పేలా ఉండాలి. ఇవి వేరే పద్ధతిలో ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. కాబట్టి ఎక్కడ ఉంచుకోవాల్సిన వస్తువులు అక్కడ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దేవా నా కన్నుల ఎదుట నీ కృపను నేను ఎప్పుడూ ఉంచుకుంటానయ్యా. కృపగల దేవుడవు కదా ప్రభువా, నీవు 1000 తరములకు కృప చూపువాడవు కదా ప్రభు. కృపలోనే ఐశ్వర్యవంతుడవు కదా. కృప ద్వారానే నాతో కలవడానికి వచ్చిన వాడవు నీవు. కృపే నన్ను ఈ రోజు వరకు బ్రతికించింది. కృపే నీకు నాకు మధ్యలో ఎడబాటు లేకుండా చేసింది, ఎడమ లేకుండా చేసింది. దూరస్తునైన నన్ను, పనికి మాలిన వాడినైన నన్ను చేరదీసింది నీ కృపే. అయోగ్యుడునైన నన్ను, ఏ యోగ్యత లేకపోయినా నీ మహాకృప చేత యోగ్యుడుగా నన్ను ఎంచుకొని నన్ను నిలబెట్టింది నీ కృపే. కాబట్టి నీ కృపను నా కళ్ళ ఎదుట నేను ఎప్పుడూ తీసివేసుకోకుండా ఉంచుకుంటాను ప్రభు అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. దేవుని కృప ఎంత అద్భుతమైనది, దేవుని కృప ఎంత ఆశ్చర్యకరమైనది, ఎంత అద్భుతమైన కృప అండి అది. నా వంటి నీచుని, నా వంటి పాపిని దరిచేర్చింది నీ కృపే కదా. ఒకసారి కయ్యిన్ దగ్గరికి మనం వెళితే దేవుని కృప ఎంత అద్భుతంగా అక్కడ కనిపిస్తుందో తెలుసండి. దేవుడట తొలి సంతానము ఆదాము అవ్వల యొక్క తొలి సంతానము కయ్యిన్, తదుపరి హేబేల్ కదండి. దేవునికి వారు అర్పణ అర్పించారు, కానీ దేవుడు కయ్యినుని అతని అర్పణను కూడా అంగీకరించలేదట. కయ్యిన్ని అంగీకరించలేదండి, అతని అర్పణ అంగీకరించలేదు. సరికదా, అతనినే అంగీకరించలేదు. మొహం చిన్నబుచ్చుకున్నాడండి. మొహం పాలిపోయింది అంటారే, మొహం చిన్నబుచ్చుకున్నాడు ఆయన. అయ్యో నా అర్పణ అంగీకరించలేదు. మొహం చిన్నబుచ్చుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి సరాసరి దేవుడే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. కృపగల దేవుడు అతని దగ్గరికి వచ్చి అన్నాడు, బాబు కయ్యను, అలా ఉన్నావే, మొహం చిన్నపుచ్చుకున్నావే, నీకు కోపమేలా? ఏమంటే కయ్యనునే అంగీకరించని దేవుడు, అతని అర్పణ అంగీకరించని దేవుడు ఆ ప్రేమతో అతని దగ్గరికి మరలా వచ్చి అడుగుతున్నాడు, బాబు కయ్యను, అలా ఉండకూడదురా నాన్న, నువ్వు అట్లా చేయకూడదు, అలా ప్రవర్తించకూడదు, అలా జీవితాన్ని సాగించకూడదు, మొహం చిన్నపుచ్చుకున్నావేమి, అలా ఉండకూడదు కదా, నువ్వు మొహం చిన్నపుచ్చుకోకూడదు, కోపంగా ఉండకూడదు. ప్రేమ గల దేవుడు
అంటే దాని అర్థం ఏమిటంటే నీవు ఏమి చేస్తే బాగుంటావో కూడా చెప్పాడు అక్కడ. అతను ముఖం చిన్నబుచ్చుకోవడానికి కారణాన్ని కూడా తెలియపరిచాడు. నీ ముఖము చిన్నబుచ్చుకోవడానికి కారణం మాటలు నేను చదువుతాను, ఒకసారి వినండి. ప్రభు ఏమన్నాడు? ఆదికాండం 4వ అధ్యాయాన్ని ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది కాబట్టి సందర్భంగా నేను చదువుతున్నాను. కాబట్టి కయ్యను మిక్కిలి కోపించి తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసినట్లయితే తలెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంఛ కలుగుద్ది, నీవు దానిని ఏలుతావు. చూసారా ప్రభు ఎంత కృపతో ఆ మాటలు చెప్తున్నాడండి. ఎందుకు కోపమయ్యా? ఎందువల్ల కోపించావు? మోచన ఉంచుకున్నావే. నువ్వు సత్క్రియ చేయలేదు, చేస్తే తల ఎత్తుకుంటావు. సత్క్రియ చేయని కారణంగా తల దించుకున్నావు. ఇలా ఉంటే వాకిట పాపము పొంచి ఉంటుంది, వాకిట్లో పాపం ఉంటుంది, నీవు దాన్ని ఏలుబడి చేస్తావు. బాలేదు పద్ధతే. కృపగల దేవుడు చెప్పాడు ఆ మాట. వెంటనే సెట్. అవునా, నేను సత్క్రియ చేయలేదా, అందుకే తల దించుకున్నానా, అందుకే పాపము పొంచి ఉందా, అందుకే నాకు కోపమా, అందుకే ద్వేషమా, అందుకే మొహం చిన్నపుచ్చుకున్నానా అని వెంటనే దేవుని కృపను ఘనపరుస్తూ స్తోత్రము నాయనా అని చెప్పుకుంటూ కృపలో సాగిపోతే మరోలా ఉండును అతని జీవితం. లేదండి, కృపను కన్నుల ఎదుట ఉంచుకోకుండా కృపను వ్యర్థం చేసుకున్నాడండి. అందుకని అపోస్తున్నటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, కొరింథీయులారా, దేవుని కృపను వ్యర్థం చేసుకోకండే అని హెచ్చరిక, చిన్ని హెచ్చరిక వారికి తెలియపరిచాడు. ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి దేవుని వాక్యం ద్వారా ఈరోజు మీ ముందు ఉంచున్నటువంటి ఒక చిన్ని మాట, దేవుని కృపను ఎప్పుడూ నీ కళ్ళ ముందే ఉంచుకోవాలి. నువ్వేం ఉంచుకున్నావు? నువ్వేదిని ఉంచుకున్నావు నీ కళ్ళ ముందు? పాపమా, నీ యొక్క అభిప్రాయాలా? ప్రియ క్రైస్తవ సంగమా, దేవుని ఎదుట మనము కృపగల దేవుని ఎదుట ఉన్నాం. కృపగల దేవుడు మన మీద కృపా హస్తము చాపి ఉంచాడు. అందుచేత ఆయన కృపను మీరు ఇలా బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాను, ఆ వ్యక్తి పేరు కయ్యను. మరో వ్యక్తిని చూపించమంటారా? మరో వ్యక్తి సౌలు. ఇశ్రాయేలీలకి ప్రథమైనటువంటి రాజు. ఇజ్రాయిల్ వచ్చి అడుగుతున్నారు, అయ్యా, కనానీలు, హివ్వీలు, ఇత్తీలు, యెబూసీలు, అమోరీలు, అమాలేకీలు వాళ్ళందరికీ రాజు ఉన్నారయ్యా సమూయేలు గారు. మాకే నీ కొడుకులేమో సరైన ప్రవర్తన లేదు వాళ్ళలో, నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదయ్యా వారు. రాజు కావాలి మాకు అంటే ప్రార్థనాపూర్వకంగా ఒక రాజును నియమించాడు. పెద్ద ఘనమైన కుటుంబం కాదట, ఒక బెన్యామీను గోత్రికుడు, కడసారి గోత్రం నాది అంటాడు ఆయన. నేను ఒక సామాన్యుడిని, నేను రాజుగా ఉండడమా? చిచ్చి, కుదరదు బాగా. దేవుడు అతని మీద ఎంత కృపించాడో చూసారా? తండ్రి పిలిచిరే, సౌలా, మన గాడిదలు పారిపోయారా, ఏమయ్యో చూస్తురారా అని పంపిస్తే గాడిదలు వెతుక్కోవడానికి తన పనివానితో వెళ్ళాడండి. ఇలా వెతుకులాటలో చాలా దూరం ప్రయాణం ఇంకా దొరకట్లేదని, మరి ఇక ఈ గ్రామంలో ఎవరైనా ఒక పాస్టర్ ఉంటే బాగుండే, దైవచనుడు ఉంటే బాగుండు, దీర్ఘదర్శి, ఓసారి వెళ్దామంటే ఆయనకు దీర్ఘదర్శికి ఇవ్వడానికి ఒక చిన్ని కానుక కూడా లేదండి చేతిలో. చిల్లి గవ్వలేని వ్యక్తి అండి. పన్నుడి దగ్గర ఉందంట కొంత, నా దగ్గర కొంత వెండి ఉంచుతారో మనం ఆ వెండి ఆయనకి ఇద్దాంలేండి అంటాడు. పనోడికి ఉన్నటువంటి వెండి కూడా ఈయన దగ్గర లేదండి. అలాంటి వ్యక్తి ఒక భాగ్యం, ఒక సామాన్యమైన వ్యక్తి. మీరు గమనిస్తున్నారా? దేవుని ఉన్నతమైన భాగ్యంలో, దేవుని ఉన్నతమైన కృపలో ఎంత అద్భుతంగా దేవుడు అతను తీసుకెళ్ళాడండి.
బెన్యామీను గోత్రికుడుగా, కడసారి గోత్రికుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు తన కృపలో నడిపించి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎన్నో విజయాలు ఇచ్చాడు అతనికి. కానీ దేవుని కృపకు దూరం అయ్యాడు. ప్రియమైన సోదరులారా, స్వార్థము, అసూయ, ద్వేషము, వంచన, దగ, మోసం అన్ని దుర్గుణాలు అతనిలోనికి వచ్చాయి. దావీదు 10,000 కొలది అనేటప్పటికీ ఉల్లంతా చిరుచెమటలో పట్టి జేళ్ళు పాములు పాకినట్టుగా అయిపోయింది. వాడికి 10,000 అంటారా, నాకు 1000 అంటారా? అరే, దేవుని కృపలో అద్భుతమైన త్యాగం చేసి ప్రాణానికి తెగించి ఫిలిష్తీయుని గొల్యాతును చంపారు కదా, పర్వాలేదు, అలాంటి వాడికి ఆ ఘనత రావాల్సిందే అని తానే ఎదురుగుండా కూర్చోబెట్టి చప్పట్లు కొట్టాల్సినటువంటి ఈ వ్యక్తి. ప్రియ క్రైస్తవ స్నేహితులారా, వింటున్నారా? ఈ పూట కృపను కళ్ళ ఎదుట ఉంచుకోలేదు. ఎక్కడో సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తిని రాజుగా తీసుకొస్తే వెర్రవీగి కృపకు దూరమయ్యాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, సౌలుకి దేవుని కృప దూరమైందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడే చెప్పాడు ఆ మాట. నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కృపను కళ్ళ ఎదుట ఉంచుకున్నారా? నిన్ను బ్రతికించింది ఆ కృప, నిన్ను బాగు చేసింది ఆ కృప, నిన్ను ఉన్నతమైన సంఘంలో నిలబెట్టింది ఆ కృప, ఒక మంచి దైవజనుడి క్రింద పెట్టింది ఆ కృప, సత్తుగల సంఘములో వాక్యమును బోధించి నీ వాక్య ఆకలి తీర్చి నిన్ను మెప్పించి ఉబ్బించి ఊరించి కాదు, నీ లోపములన్నిటిని ఎత్తి చూపి నీలో ఉన్న ప్రతి రాళ్లను ఏరి అవతల పాడేసి నువ్వు బహుగా ఫలించడానికి, ఉపయోగపడడానికి, దేవుని కొరకు రోషంగా బ్రతకడానికి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి సత్తువ గల దైవజనుడి చేతి కింద పెట్టింది ఆ కృప. వింటున్నారా? దేవుని కృప ఎంత అద్భుతమైనదో తెలుసా? ఒక నామకుడు కాదు, ఒక దైవజనుడు దేవుని కొరకు రోషము కలిగి సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు దైవికమైనటువంటి వాక్య భయముతో వాక్య భారాన్ని తన మనసులో ఉంచుకుని బోధిస్తున్న దైవజనుడి కిందకి తీసుకొచ్చి, అందుకే సత్తువ గల సంఘమందు, కంచె గల తోటలో నన్నుంచావు అని దైవజనులు యేసన్ గారు పాట పాడారండి. సత్తువ గల చోట. ప్రియ క్రైస్తవ సమాజమా, ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కృప, దేవుని కృప నీ కళ్ళ ఎదుట ఉంచుకున్నావా? ధన్యుడు. ఇక రెండవది అతి ఎవరైతే దేవుని కృపను కళ్ళ ఎదుట, కన్నుల ఎదుట ఉంచుకుంటారో వాళ్ళ మరొక పని చేయాలి. ఏంటో తెలుసా? దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఏం అద్భుతమైన మాట చెప్తున్నాడండి ఈయన. ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవ స్నేహితులారా, వింటున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, వాక్యమును హృదయములో ఉంచుకోవాలటండి. ఎందుకు? దేవుని ఎదుట మనము పాపము చేయకుండానట్లు. ఎవరైతే పాపము చేయకుండా ఉంటారో వారే ఒక రోజున దేవుని ఎదుట నిలబడగలరు. దేవుని ఎదుట నిలబడడం సామాన్యమైన విషయమా? సింహం ఎదుట నిలబడడం సామాన్య విషయమా? కుక్క ఎదుట మనం నిలబడవచ్చు, కానీ సింహం ఎదుట నిలబడే పరిస్థితి రావాలండి. సింహం ఎదుట నిలబడాలంటే మరో సింహం అయి ఉండాలి అది. ఈ రోజున దేవుని ఎదుట నిలబడాలి. నీ జీవితం, నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసముతో ఒక రోజున దేవుని ఎదుట నిలబడే లాంటి ఆ కృప నువ్వు పొందుకున్నావా? దేవుని ఎదుట పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి, నా కుమారుడా, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని
పనివానిగా నువ్వు నిలబడాలి సుమా. దేవుని ఎదుట సంపూర్ణమైన వ్యక్తిగా నిలబడాలి సుమా. కొలస్సీ పత్రికలో నువ్వు దేవుని ఎదుట నిలబడాలి అంటే అన్నీ నెరవేర్చి, క్రీస్తు యేసు ద్వారా అన్నీ నెరవేర్చి సంపూర్ణమైన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడడానికి నానా విధములైన జ్ఞానముతో మనుషులకు దేవుని వాక్యమును బోధిస్తూ తప్పును దిద్దుతూ ఖండిస్తూ ఉన్నానన్నాడండి ఆయన. ఎందుకు సార్ ఇవన్నీ మీరు చేసేదంటే దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. ఆయన మరలా రాబోతున్నాడో, వచ్చే లోపులో నిన్ను ఆయన ఎదుట నిలబెట్టాలి. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతూ దొంగల చేతిలో ఒక వ్యక్తి పడడం, కొట్టబడడం, గాయపరచబడడం. ఏమంటే యాజకుడు వచ్చి చూసి వెళ్ళిపోవడం, లేవీడు చూసి వెళ్ళిపోవడం, సమరయుడు రావడం, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. మంచి సమరయుడిగా రావటం, వచ్చి ఆ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకోవటం, నూనె ద్రాక్ష రసపోసి అతని యొక్క గాయాలు కట్టడం, వాడిని ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళడం. నేను మరలా వస్తానబ్బా, ఇగో 2 ధ్యానాలు ఇస్తున్నాను, మరలా వచ్చేటప్పటికి ఇంకా ఏమన్నా ఖర్చు పెడితే నేను ఇస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మరలా వస్తాడండి. ఆయన వచ్చేటప్పటికి ఈ గాయాలతో ఉన్నవాడు, గాయాలతో కొట్టబడినవాడు, వస్త్రాలు లేనివాడు, దేహి నన్ను రక్షించడని పాపం దీనావస్థలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పూటకోళ్ళవాని ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ పూటకోళ్ళవాడు వాని గాయాలు పూర్తిగా బాగు చేయాలి, గాయాలు కట్టాలి, రస్సులు పిండాలి, ఒకవేళ చీంపడితే అది కూడా పిండేయాలి. ఒకరోజు ఆయన రాగానే ఆయన ఎదుట మత్స, ముడత, కళంకము లేని వ్యక్తిగా వాణ్ణి నిలబెట్టాలి. ఆయన ఎదుట, ప్రియ స్నేహితులారా వింటున్నారా, ఆయన ఎదుట. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే ఓకే, సూపర్గా ఉంది ఆ విషయం. ఆ విషయాన్ని నేను తలంచుకుంటే అద్భుతమైన విషయం అండి అది. ఎందుకో తెలుసా, ఆయన ఎదుట నిలబడే దమ్ము, ధైర్యం ఒక్క పరిశుద్ధునికి మాత్రమే. సింహం ఎదుట నిలబడే ధైర్యం ఉండాలండి. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన ఎదుట మనము పాపము చేయకుండా ఉండాలి అంటేనంట మన హృదయంలో ఖచ్చితంగా ఉండాల్సింది వాక్య భయం, దేవుని వాక్యం. మీకు ఈ సందర్భంగా ఒక చిన్ని సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మధ్య ఫినెహాసు యొక్క ఆసక్తి అనే ఒక దైవ సందేశంలో ఆ విషయాలు కొన్ని బాగా వివరించాను. ఇప్పుడు జ్ఞాపకంగా ఒక చిన్ని మాటను మీ హృదయంలో పెట్టాలి. ఇశ్రాయేలీలు ఇజ్రాయేలును శపిద్దామని బయలుదేరి వెళ్ళినటువంటి బిలాము శపించలేదు, ఆశీర్వదించి వట్టి చేతులతో తిరిగి వచ్చేస్తున్నాడు. మీకు తెలుసా విషయం. దీవించమని సెలవాయను అని మొదలుపెట్టి మొత్తం దీవించాడు. బాలాగారు కోపం వచ్చింది, వట్టి చేతులతో పంపించాడు. వస్తూ వాళ్ళు ఇజ్రాయేలీలు ఏ విధంగా పతనం అవుతారో ఒక బోధ చేసి వచ్చాడు, దుర్మార్గపు బోధ. దాన్నే బిలాము బోధ. అయితే ఆ బోధలో వాళ్ళు పాపానికి లోనయ్యారు. అదే సమయంలో ఒకడట ఇశ్రాయేలీల కుటుంబంలోంచి ఒకడు లేచి మిద్యాను స్త్రీని తీసుకొస్తున్నాడటండి. వాడు, మీరు అక్కడ చదువుకున్న వాక్యాలు ఒకసారి ఆ సంఖ్యాకాండం చదివితే అక్కడ ఏముంటుందంటే, ఏడుస్తున్న ఇజ్రాయేలీల సమాజము ఎదుట, మోషే ఎదుట వాడొక స్త్రీని తీసుకొస్తున్నాడటండి. కొబ్జీ, వాడొక ప్రధాని యొక్క కుమార్తెట, ఆమె ఒక ప్రధాని కుమార్. ఈడు కూడా కొంచెం ఉన్నతమైన వ్యక్తే. అసలు ఈవిడికి భయం ఉందా? కొంచెమైనా భయం ఉందా? అరే, ఒక ప్రక్క కొన్ని వేల మంది ఉరితీయబడ్డారండి. బయలుపై ఏరుతో కలుసుకున్న ప్రతి ఒక్కరిని ఉరేసేమన్నాడు దేవుడు మోజెస్తో. కొంతమంది ఉరితీయబడ్డారు, మరి కొంతమంది శాపముతో భయంకరమైన నాశనంతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఒకవైపు వీళ్ళందరినీ ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు దేశము 10 తెగుళ్లతో ఎర్ర సముద్రం దాటి మన్నాను తినిపించి బండలోంచి నీళ్లు రప్పించిన మోషే అద్భుతమైన దైవచనుడు ఎదురుకుండా ఉన్నాడండి. ఇలా ఉంటే ఇజ్రాయేలీల సమాజం ఎదుట మోషే ఎదుట అవును లాక్కొస్తున్నాడండి. వీడికి ఎంత ధైర్యం అండి! అసలు కొంచెమైనా భయం ఉందండి వీడికి. ఎందుకంటే వాని హృదయంలో వాక్యము ఒక మొక్క లేదు. వింటున్నాడు, ధర్మశాస్త్రం వినలేదా? దైవ ధర్మశాస్త్రం వినలేదా? మోషే ఆ కొండ మీద హోరేబు పర్వతం మీద దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞా పలకలు చదవగా వీడు వినలేదా? తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, విన్నాడో, వాక్యం తెలుసు, వాక్యం ఎరిగిన వాడే. వాక్యం అతని హృదయంలో లేదు. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ఈ భయం ఉందా? దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి నీ హృదయంలో వాక్యమును ఉంచుకోగలిగావా? ఈ పూట అందుకే 2 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. కృపను కళ్ళ దగ్గర కళ్ళ ఎదురుగుండా ఉంచుకునేవాడు చాలా. అబ్బా దేవా, నువ్వెంత కృపగల దేవుడవయ్యా. నిజమే, కృపగల దేవుని యొక్క హృదయ మాటలను మీ కళ్ళ మీద ఎప్పుడో పదిలంగా ఉంచుకున్నాను. ఎందుకంటే కృప కాబట్టి. ప్రభువా, తప్పు చేశాను, క్షమించాడు, పోన్లే అంటున్నాడు ఆయన. ఈసారికి ఏదో ప్రసవ వేదన పడుతున్న స్త్రీ వలె ఆయన ఓర్చుకుంటున్నాడు, నొప్పులు భరిస్తున్నాడంట. ఆయన గురించి అష్య అంటాడు, దేవుడు ఎంతగా భరిస్తున్నాడు, పోన్లే ఈసారి కాబట్టి నెక్స్ట్ ఈ సంవత్సరం కాబట్టి మరో సంవత్సరం, ఈ సంవత్సరం కాబట్టి మరో సంవత్సరం అని నీకోసం ఆయన నీ మీద కృప చూపిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. కష్టపడి నువ్వు చేస్తున్న ప్రతి పాపమును సహిస్తున్నాడు ఆయన. ప్రియ స్నేహితులారా, కృప ఉంచుకున్న మంచిదే. కృప ఉంచుకుని సంతోషపడుతున్నా, కృపలో కృప విస్తరించిందని సంతోషపడుతున్నా, కృపలో నా పాపములన్నీ పరిహరించబడ్డాయని ఆనందపడుతున్నా. ఓకే, మంచిదే, కాదనట్లేదు. దాని తర్వాత మరొక విషయం ఉంది. దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి హృదయములో వాక్యము హృదయములో ఉంచుకోవాలి. నువ్వు ఈ రోజున వాక్యము హృదయంలో లేక ఈ రోజున క్రైస్తవ సమాజాలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. పండగ పేరుతో, ఏమండి, నూతన సంవత్సరం పేరుతో క్రైస్తవులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి దిగజారిపోయిందండి. దేవుని పేరుతో సంక్రాంతి సందర్భంగా రోడ్ల మీద రికార్డింగ్ డ్యాన్స్ చేసే ఆ పరిస్థితి ఈ రోజున క్రైస్తవ సంఘాల్లోనికి వచ్చిందండి. క్రైస్తవ దేవుని పిల్లలారా, దైవ భయం ఉందా? వాక్య భయం ఉందా? పాపము దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి ఆ సంఖ్యాకాండంలో ఆ వ్యక్తి కోసం జ్ఞాపకం చేస్తాను. ఆ సమయంలో వాక్య భయము కలిగి వార్వలేని ఆ కార్యమును, దేవుడే వార్వలేని కార్యమును తాను వార్వకపోయిన కారణంగా ఫినెహాసు ఈట తీసుకుని వాళ్ళిద్దరినీ పొడిచి చంపేశాడు. ఆ పని అతనికి తరములన్నింటా నిత్తిగా అతడు దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా గుర్తించాడు. దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయాన మీ హృదయములో దేవుని యొక్క వాక్యం ఉంచుకున్నారా? వాక్య భయం ఉంటే చెడు స్నేహాలు చేయం. వాక్య భయం ఉంటే చెడు పాప కార్యాలు చేయం. వాక్య భయం ఉంటే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లకు తిరగం. వాక్య భయం ఉంటే దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన అభిషేకంతో కూడినటువంటి వాక్య విషయాలు వింటాం. వాక్యము కొరకు ఎదురు చూడండి. ఈ చివరి కాలంలో చాలామంది కల్లబొల్లి కథల వైపు, ఈ చివరి కాలంలో చాలామంది కట్టు కథల వైపు, అనుకూలమైన బోధల వైపు, దేవునికి రోషము కలిగించే పాప కార్యాల వైపు కొనసాగిపోతున్నారు. బైబిల్ చెప్తుంది,
జనులు సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు తిరుగుచు దురద చెవులు కలిగిన కాలం ఇది. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునే భయంకరమైన దుర్దినాలు ఇవి. క్రైస్తవ స్నేహితులారా, క్రైస్తవ ప్రామాణిక దైవ పిల్లలారా, విశ్వాస బృందమా, దైవ జనాంగమా, చివరికి దైవజనులారా, దేవుని ఎదుట పాపము చేయకుండా వాక్యమును మన హృదయంలో ఉంచుకుందాం. 2 విషయాలు ఈ పూట మీ మధ్యలో పెట్టడానికి ప్రయత్నం అది. ఒకటి, కన్నులు ఎదుట కృపను ఉంచుకుందా. రెండవది ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనది, హృదయంలో వాక్యాన్ని ఉంచుకుందాం. అలా హృదయంలో వాక్యం ఉంచుకుంటే దేవుని ఎదుట పాపం చేయలేదు. మొర్దెకై అనే వ్యక్తి, అతని హృదయంలో వాక్యం ఉంది. రాజు యొక్క ఆజ్ఞ ఎదురుగుండా కనబడిందండి. నేను యూదుడను, చేయజాలను. వాక్య భయం అతని హృదయంలో ఉండబట్టి, వాక్యం అతనిలో ఉండబట్టి, వాక్య భయం దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలో ఉండబట్టి అగ్ని బలమును చల్లార్చారు వాళ్ళు. సింహపు నోటి నుంచి బయటకు రాగలిగారు వారు. వాక్యము హృదయంలో ఉంచుకోబట్టే మన ముందున్నటువంటి దైవజనులు ఎంతోమంది దైవజనులు అగ్నికి ఆహుతైపోయారు తెలుసా. వాక్యము హృదయంలో ఉంచుకున్న కారణంగా చిరఛేదనం చేయబడినటువంటి దైవజనులు లేరా? హత్య చేయబడిన వ్యక్తులు లేరా? చాలా భయంకరమైన శ్రమలు అనుభవించారు. రంపాలతో కోయబడ్డారట, కత్తులతో నరకబడ్డారంట, రాళ్లతో కొట్టబడ్డారంట. ఇలాంటి వారికి ఈ లోకము శాశ్వతం, ఈ లోకములో వాళ్ళకి చోటు లేదంటాడు దైవజనుడు. చదువుతారా? ఆ వచనం చదువుతారా? ఆ వచనం చదివి ప్రార్థన చేసుకుంటారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఒకసారి ఆ వచనాన్ని చదివి ఒక్కసారి చూడండి మీ బైబిల్ గ్రంథాన్ని. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం అండి. 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారము, కొరడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మము, మేక చర్మం వేసుకున్నారు. దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల్లో, గుహల్లో, స్వరంగాల్లో తిరుగులాడుచు సంచరించి అట్టివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎంత ఏమండి, వాళ్ళ వాక్యము వాళ్ళ హృదయంలో ఉండబట్టి రాళ్లతో కొట్టబడ్డారండి. స్తెప్పను వలె రాళ్లతో కొట్టబడిన వారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గము చేత చంపబడ్డారు. యాకోబు వలె ఏమండి, ఒకడు తక్కువ 40 దెబ్బలు యేసుక్రీస్తును ఒకసారి కొడితే పౌలయ్య గారిని ముమ్మారు రాళ్లతో కొట్టబడి తిని 5 సార్లు. ఏమండి, 5 సార్లు అనుకుంటా. ఒకడు తక్కువ 40 దెబ్బలు. కపట సహోదరుల యొక్క శ్రమలో, వాళ్ళ శ్రమలో, కొండల్లో, గుహల్లో, దిగంబరత్వంతో, బట్టలు లేని పరిస్థితుల్లో, చలిలో వణికుతూ. ఎందుకు సార్ అంటే దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో. ఈ రోజున నా ప్రియమైన సోదరులారా, మీ కన్నులు ఎదుట దేవుని వాక్యం ఉందా? లేక మీ కళ్ళ ఎదుట దేవుని యొక్క కృపను ఉంచుకున్నారా? మంచిది. రెండవది కూడా చేయండి. మీ హృదయములో దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి వాక్యమును మీ హృదయములో ఉంచుకోండి. ప్రభు మిమ్మలను అలా నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, అత్యంత కృపా కనికర సంపన్నుడా, నీవిచ్చిన ఈ వాక్యమును మా హృదయములో
భద్రం చేసుకుంటున్నాం. మా కన్నులతో నీ కృపను ఉంచుకుంటాం, మా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటాం. అలాంటి కృప మాకు అనుగ్రహించు. విన్న ఈ వాక్యమును మాలో ఫలింపచేయండి. అనేక మంది ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడి ఈ రాకడకు నమ్మకంగా జీవితాన్ని సాగించే కృప నీవే ప్రసాదించి సహాయించి మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్.